ఇదేదో హైబ్రిడ్ స్టాండ్ లాగా ఉంది అంటే పీవీసీ ప్లస్ ఐరన్ మరి ఊడ్చుకోవడం ఇబ్బంది అవుతుంది. డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ లేకపోతే అప్సోన్ డ్రై లీవ్స్ తో నింపుతాయి. డ్రై లీవ్స్ మట్టి ఎంత లైట్ వెయిట్ ఉంటాయో. ఇది కూడా లైట్ వెయిట్ ఉంటాయి. ఒక చేతితో లేపేయచ్చు, బరువు లేదు. అట్టపెట్టే చూసావా? అది ఇది కుండి కాదు, అట్టపెట్టే కవరు మధ్యలో హోల్ పెట్టి ఇట్లా పైకి తీసి ఇట్లా కవర్ చేసాం మొత్తం పైకి కిందికి. ఈ లోపల కూడా కవరే ఉంటుందా? లోపలికి కూడా అట్టపెట్టకి. 2-3 నెలలు పైన గోను సంచులు కప్పేసి రోజు నీళ్లు చల్లేదాన్ని. మట్టి పోయించాక పైన మైక్రో ఆర్గానిజమ్స్ డెవలప్ అయ్యేటట్టు. శారద గారి టెర్రస్ గార్డెన్ కి వచ్చాం. కోతులు బాగా వస్తాయని అన్నారు, అందుకే తీగపాదులు పెట్టలేదు. అదిగో గ్రిల్ పెట్టబట్టే అగే తీగపాదులు పెట్టలేదు అందుకనే. ఇట్లా ఇక్కడ బనానాలు ఉన్నాయి, అరటిపళ్ళు వచ్చింది అది, కానీ దానికి మరి చాలట్లేదు అనుకుంటా. అసలు అది క్యాన్ ఎంత అసలు? 25 అంటే 50 లీటర్ డ్రమ్ హాఫ్ కూడా కాదు, అది ఇంకా తక్కువే సైజు. అది ఒకటి డ్రమ్. ఇగో ఇది ఫుల్ డ్రమ్ సంపత్తి. ఇందులో ఇట్లా ఇట్లా కట్ చేసింది. ఇగో ఈ 2 పాటలు అయితే నిలువ. ఇది చూడండి, చూపి నేను సరిగ్గా తీయలేదు. నేను ఇప్పుడు చూస్తున్నా. పగిలింది ఎందుకంటావు? దానికి పండింది కాదు, వాటర్ సరిపోకపోతే అట్లనే. లేదు లేదు, రోజు ఇది అదనుకుంటా. కూర కాదు కదా? లేదు, తినేదే. తినేదేనా? భలేగా రాకుండా కాస్తుంది అనమాట. వామన అరటి అంటారు. ఏం మరి అరటి తెలియదు కానీ వేసాం, వస్తుందా రాదా అని. అదైతే వచ్చింది. మిద్దె మీద ఇట్లా కూర్చోడానికి అరుగులు, టేబుల్, పళ్ళు కూరగాయలు కాయడానికి మడులు, టేబుల్. మంచి మీరు ఇంకా పార్కులకి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా ఏర్పాటు చేసుకున్నారు. కాదు, మా తోటే మాకు బృందావనం కదా. ఉండడం అదృష్టం. గంట తిరిగితే చాలు, మనకి ఏం అక్కర్లే అసలు. భలే వెళ్ళబుద్ధి కాదు సంపద. కాదు ఎవరన్నా అంటే ఏమున్నాయి అనుకుంటారు, కానీ నిజంగానే ఎందుకు ఆ 4 మొక్కలు చూస్తే కిందికి వెళ్ళబుద్ధి కాదు అసలు. అందులోనే ఏం కావాలి, ఇంకేం కావాలి చెప్పండి మనకి. నాకు సరిపడైతే ఆకుకూరలు వస్తున్నాయి, ఆ వంకాయలు టమాటాలు వస్తున్నాయి. ఇంకా గ్రిల్ ప్లాన్ చేసాం, అయింది కూడా. తోట అయింది, ఫస్ట్ కి పెడతారు. ఏంటి ఇది మొత్తం? లేదు, ఇక్కడ వరకు అక్కడ ఇప్పుడు నీ వెనక నుంచి ఆ చివరి దాకా కవర్ చేస్తాం మొత్తం. డోర్ పెడతారు కదా, కోతులు గీతలు అంటావు. కోతులు అసలు మనం కాయించుకున్న సుఖం ఉండట్లేదు, వాటి పాలవుతుంది. కోతులు ఎన్నో వస్తాయి, వచ్చినప్పుడు వస్తాయి 10-15 ఫ్యామిలీ వస్తాయి. మాకు 1-2 వస్తాయి, అవి ఎప్పుడో ఒకసారి. వాటికే నేను దగ్గర ఫీల్ అయిపోతా ఉంటా. మీరు కోతులు వచ్చినప్పుడు ఏమన్నా బెదిరిస్తారా వాటిని? కర్ర ఉండాల్సిందే, క్యాట్ బాల్ కర్ర, లేకపోతే లేజర్ లైట్ గ్రీన్ ది. అవి కొన్ని దడిస్తే ఏమి పరారు. మామూలుగా లో బడ్జెట్ అనుకుంటూ పెట్టుకుంటూ వచ్చి ఎన్ని రోజుల నుంచి, కానీ ఇప్పుడు తప్పట్లో హై బడ్జెట్ కి అయిపోతుంది. మరి చూద్దాం మీ తోటలో ఏమేమి ఉన్నాయి. ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైనా కావాలంటే వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేయొచ్చు. ఇవన్నీ గ్రో బ్యాగ్స్, డిఫరెంట్ వెరైటీస్ అనమాట. ఈ క్వాలిటీ వచ్చేసి 240 GSM, చాలా డ్యూరబుల్ ఉంటాయి. ఒక 3 నుంచి 5 సంవత్సరాలు అయితే డెఫినెట్లీ ఉంటాయి. స్టిచ్చింగ్ క్వాలిటీ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. చిన్న పూల మొక్కల నుంచి మనం పెద్దగా పెట్టుకునే పండ్ల మొక్కల వరకు అన్ని సైజెస్ ఉంటాయి అన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా. ఇవేమో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ కాంబోస్. ఇవేమో ఆకుకూర విత్తనాల కాంబో 13 వెరైటీస్ వస్తాయి. ఇవేమో కూరగాయలు 10 రకాల విత్తనాలు వస్తాయి. ఇవేమో ఎగ్జాటిక్ కూరగాయలు, రేర్ వెరైటీ విత్తనాలు ఉంటాయి అన్నమాట. 26 వెరైటీస్ వస్తాయి. టమాటాల్లో, వంకాయల్లో డిఫరెంట్ ఎగ్జాటిక్ వెరైటీస్ ఉంటాయి. చిక్కుడులో కూడా కనుపు చిక్కుడు అండ్ దేశీ పర్పుల్ చిక్కుడు, ఇవన్నీ మీకు బయట దొరకని రకాలు ఈ కాంబోలో దొరుకుతాయండి. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్, బయో కంట్రోల్ ఏజెంట్స్, బయో పెస్టిసైడ్స్ అనమాట. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, వాము, ఎప్సమ్ సాల్ట్, పాసిలోమైసిన్, ఇది నెమటోడ్స్ రాకుండా చేస్తుంది. బవేరియా బ్యాసియన్, ఇది క్యాటర్ పిల్లర్స్ ఏమైనా వస్తే ఆ పురుగులు, ఆకులు తినే పురుగులు, కాండం తినే పురుగులు, తొలిచే పురుగులు, అట్లాంటి వాటి మీద ఇది ఫైట్ చేస్తుంది. వైటిసీలియము, మిరపలో వచ్చే తామర తెగులు,
జెమినీ వైరస్ అంటాం అలాంటి తెగుల్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వేరు పురుగులు చెదలు రాకుండా మెట్రైజం హెల్ప్ చేస్తుంది. కంపోస్ట్ త్వరగా చేసుకోవడానికి, వాసన లేకుండా చేసుకోవడానికి కంపోస్ట్ ఈ ఫామ్లా. ఇవి కోకోపీట్ 1 kg బ్లాక్స్. బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ సాయిల్లో కలుపుకోవచ్చు. ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ ఏమో మనం ఫర్టిలైజర్స్గా ఇచ్చుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా అమృతాహార కిట్ అని దీంట్లో 19 రకాల ఐటమ్స్ ఉంటాయండి. బయో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, కంట్రోలింగ్ ఏజెంట్స్, గ్రోత్ ప్రమోటర్స్ ఇంక్లూడింగ్ ఈపీఎన్ఎం, ఎంటమోపాథోజెనిక్ నెమటోడ్స్. ఈ ఒక్క కిట్ ఉంటే మీకు 3 నెలల వరకు వస్తుంది. గార్డెన్లో బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. ఓపెన్ ల్యాండ్లో చేసే వాళ్ళు కూడా ఎకరానికి ఒక 2 కిట్స్ తీసుకుంటే 3 నెలల వరకు బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు అండి. ఇండియా పోస్ట్ ద్వారా షిప్పింగ్ చేస్తాం. ఇవి కావాలంటే మా వెబ్సైట్ విజిట్ చేయండి, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేసి బుక్ చేసుకోవచ్చు. మెట్లకి రాగానే ఫస్ట్ ఇవి కనిపిస్తాయి అనమాట. ఇదేదో హైబ్రిడ్ స్టాండ్ లాగా ఉంది. అంటే పీవీసీ ప్లస్ ఐరన్. మరి ఊడ్చుకోవడం ఇబ్బంది అవుతుంది, పెంచేదాన్ని హైట్ ఎక్కించారు. కొంచెం ఏంటో హైట్ తక్కువ అనిపించి కింద పెద్దవి తెప్పించా. చూసా పెద్దవి అవి తెప్పించాక ఈ పైకి ఎక్కించా. ఈ చామంతాన్ని స్టెమ్స్ తో పెట్టినాయి సంపత్. ఇవన్నీ మీరు కింద పూయలేదన్నారు పైన ఇవన్నీ స్టెమ్స్ తోనే. ఈ బకెట్స్ అన్ని అట్లా నింపే లేయర్ పద్ధతి మొత్తం. డ్రై లీవ్స్, కిచెన్ వేస్ట్, లేకపోతే అచ్చం డ్రై లీవ్స్ తో నింపుతాం. డ్రై లీవ్స్, మట్టి, కంపోస్టింగ్ చేసుకునే అంతే. ఒక 10 రోజులు అక్కడ వదిలేస్తా, స్టెమ్స్ గుచ్చితే వచ్చినాయి. ఎండాకులు వేయడం, కిచెన్ వేస్ట్ కొంచెము, మట్టి వేయడం. ఇది మనం ఆవు ఎరువు, మట్టి కలిపింది ఉంటాయి. ట్రైకోడర్మా, సూడోమోనాస్ అన్ని కలిపి కొద్దిగా జల్లుతా. కొన్ని బకెట్లు అయితే ఇట్లా పట్టుకుంటే అసలు బరువే ఉండవు. ఎంత లైట్ వెయిట్ ఉంటాయో. ఇది కూడా లైట్ వెయిట్ ఉంటాయి. ఒక చేతితో లేపేయచ్చు, బరువు లేదు. అవును. అంత అంత ఇది లాస్ట్ ఇయర్ మొక్క. ఇది అదే వచ్చింది. ఇంకా సైజు తగ్గినాయి ఎందుకో కానీ చాలా పెద్ద వస్తాయి. సైజు తగ్గినాయి. ఇంకా ఇప్పుడు ఇంకేముంది, ఇంకా అంత పోయింది చెట్టు, ఎండిపోయింది. ఇవేమో కారంబంతి అంటాం మేము. ఈ స్టెమ్ పెట్టింది మొక్క, అదంతా స్టెమ్స్ త్రూ వచ్చినాయి. స్టెమ్స్ తోటి ఇంకా మీకు కొన్ని రోజులు అయితే ఇంకా ఫుల్ వచ్చేస్తాయి, పూలన్నీ వస్తాయి. బాగుంటది కదా. ఇదేంటి? అది గార్లిక్ వైన్. పైన ఉన్నాయి పూలు, ఇప్పుడే వస్తున్నాయి బడ్స్. మీకు గ్రిల్ బాగుంది. ఇట్లా పిల్లర్ మంచిగా ఏమన్నా పోయినా కూడా బాగుంటది. అట్లా పెట్టించారు సార్. ప్లానింగ్ మీరు కట్టినప్పుడే ఇంత ప్లాన్ చేసుకున్నారు. అవును, నా వీడియోస్ ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? ఎప్పటి నుంచో అనుకుంటా. ఎప్పటి నుంచో ఉన్నాయి నాకు తెలుసు. పరిచయం అయిన దగ్గర నుంచి ఇంకెక్కువ చూస్తా. అన్ని చూస్తుంటే ఇంక మనకి ఏమిగా ఏదో ఏది పెస్ట్ వస్తే ఏది కొడదామా కొట్టగానే వచ్చేస్తాయి. బోగన్విల్లియా స్టెమ్ తో చేసింది ఇది. సార్ ప్రాపగేట్ చేశారా మీరు? సార్ చిన్న మొక్క దాన్ని ట్రైన్ చేసి బోన్సాయి. ఈ పాట నేను అచ్చిపోసుకున్నా సిమెంట్. మీరు ఈ పెయింట్ కూడా నేను వేసుకున్నా సంపత్. ఇదంతా ఇది టేబుల్ కి కూడా. టేబుల్ కూడా మీరే? లేదు అంత అంత టాలెంట్. ఇదేంటి తెలుసా, మన కింద ట్యాంక్ అప్పుడు రింగ్ పైన క్యాప్ ఉంటదిగా, అది కింద పెడితే సక్సెస్ కాలేదు సంపత్. ఎన్ని మొక్కలు చనిపోయినాయి. మెయిన్ కారణం ఏంది, ఎండ లేకపోవడం. పైకి వచ్చాక అసలు 1 వీకే అక్కడ కూడా బర్డ్స్ మరి. ఇదే అదేమో లైట్, అందులో అంటే వైట్. ఇది బాబు అసలు కంటిన్యూగా వస్తున్నాయి సంపత్. ఇక 1 వీకే పైన పెట్టిన 1 వీకే బడ్స్ వచ్చినాయి. ఆకుతో వచ్చేవి అవే. లోటస్ సీడ్ తో వేసింది. 2 years దాకా రావంటున్నారు. మీకు వస్తే హ్యాపీ, నాకైతే రాలేదు. 3 years కూడా సంపత్ చెప్తా సీడ్ తో వచ్చింది. వచ్చాక చెప్పండి నాకు. ప్యాషన్ ఫ్రూట్ సరిపోలేదు మీకు, పై కూడా వచ్చింది. పైనే ఫస్ట్ పైన వేసిన పైన ఒక్క పువ్వుతో వచ్చి రాలిపోయింది ఎందుకో. ఈసారి కాస్తుంది. దాంట్లో ఏముంది చూడు, అసలు ఉందా? ఈ మధ్య కొంచెం తక్కువైంది, పోషణ తక్కువైంది ఈ మధ్య. పుదీనా ఆకుకూరలకి మీరు ఇక బయట కొనక్కర్లేదు కదా. పోవట్లే 2 years అవుతుంది. ఇది కొండపిండి. కొండపిండి సీడ్ సంక్రాంతికి ఉంటదని ఉంచా. పిండి కొమ్మలు అని చెప్పి పెడతారు మా సైడ్. పొన్నగంటి. ఇక మిర్చి చూసావా, అది మంచి పరిస్థితి. పుల్ల మధ్య కూడా కొట్టాయి మొన్న, వారంలో 2 సార్లు కొట్టా. పెద్దగా వర్కౌట్ ఏం అవ్వదు. అది చింత, సీడ్తో వేసిన చింత. ఇదేంటి, ఇదేం ఫ్రూట్ ప్లాంటా? అది ఇది సపోటానే సీడ్తో వచ్చిన మొక్క సంపత్. అది
ఓ ఆ కింద చూడు స్టెమ్ చూడు ఎట్లా వచ్చిందో, చాలా హెవీగా ఉంది. కానీ కానీ కాయలు కాయవేమో, పువ్వులు వస్తే కాస్తుంది, ఇంతవరకు రాలేదు. అది నేరేడు కూడా అంతే, సీడ్తో పడిందే, ఎందుకు పోనీయాలి అట్ట పక్కన పడి ఉంటదిలే అని. ఉసిరి లాస్ట్ ఇయర్ ఫుల్ పూత వచ్చింది కానీ కాయలు రాలేదు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. స్వీట్ లెమన్ మన నసీమా గారు అని మా ఫ్రెండ్ ఇచ్చింది మొక్క గిఫ్ట్. ఈ టమాటోస్ అవే పడి వచ్చినాయి, చెర్రీ టమాటో, మరి చెర్రీగా లేవు, కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కాస్త. ఇవి కూడా టేస్ట్ బాగానే ఉంటాయి, బాగానే ఉంటాయి. పాలకూర అయితే బ్రహ్మాండంగా ఉంది. అది కిచెన్ వేస్ట్ మెయిన్, డ్రై లీవ్స్ కిచెన్ ఎక్కువ, మట్టి తక్కువ. అట్టపెట్టె చూసావా అది? ఇది కుండి కాదు, అట్టపెట్టె కవరు మధ్యలో హోల్ పెట్టి ఇట్లా పైకి తీసి ఇట్లా కవర్ చేసాం మొత్తం పైకి కిందికి. ఈ లోపల కూడా కవరే ఉంటుందా? లోపలికి కూడా అట్టపెట్టెకి మధ్యలోనో హోల్ నుంచి కిందికి వెళ్ళిపోతాయి. మరి ఏం అవ్వట్లేదు కదా ఎన్ని రోజులు? ఇప్పుడు వరకు కవర్ ఉందిగా, సేఫ్ గా ఆగుతుంది. నయమే. కానీ పాలకూర చూడండి ఎంత బాగా వచ్చిందో. అవేంటి తెలుసా, ఇక్కడ నారు పోసాం కదా, అవి అక్కడ తెచ్చి ఒకటొకటి మొక్క పెట్టా, అట్లా పెడితే బాగా పెరిగినాయి. వచ్చింది మనం పోసిన వాటికంటే మొక్కలు రీప్లాంట్ చేస్తే బాగా. ఇది కూడా కాటన్ డబ్బా, అది కూడా అదే మిక్సీ డబ్బా. మధ్యలో ఒక హోల్ పెట్టడం, పెద్ద కవర్ తీసుకోవడం, హోల్లోంచి తీసి ఇట్లా ఫోల్డ్ చేయడం, మళ్ళీ ఇది ఇట్లా ఫోల్డ్ చేయడం, దానికి అట్టక తడి తగలదు అసలు. లోపల కూడా కవరే ఉంటుంది. కవరే మొత్తం. ఇది అంతే, ఇది అంతే మొత్తం లీఫ్ కంపోస్ట్, లీవ్స్ పాత కుర్చీ. ఈ మడి ఎందుకు కట్టించాలనిపించింది అంటే ముందు ఫ్రూట్ ప్లాంట్స్ ముందు నుంచే ఉందా? లేదు లేదు, రేపు సమ్మర్ వస్తే 2 years. అంటే మీకు పైన కట్టినప్పుడే? అప్పుడు కాదు ఈ పైన మొక్కలు పెట్టాక ఫ్రూట్ ప్లాంట్స్ మనం టబ్లలో కొంచెం కష్టం అనిపించింది కేర్ తీసుకోవడం. ఇక్కడైతే నీళ్లు పోయిపోయినా పెద్దగా ఇబ్బంది అనిపించదు. పక్కన ఈ లీఫ్ వేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ కొత్తిమీర, ఇక్కడ బచ్చలి కూర, ఇదేమో చుక్క కూర. కమల అది టెర్రాలో తెచ్చా, కానీ భలే గ్రోత్ ఉంది. జనవరి వస్తే 1 year. కాయలు కాసింది ఏమన్నా? లేదు లేదు, 1 year కదా. 1 year. కమల ప్లాంట్ ఇది. కమల. ఇది పునాస మామిడి, అది పూతతోనే ఉంది సంపద నేను తీసుకున్నప్పుడు. అది కూడా అంతే, అది బంగినపల్లి. ఇది బంగినపల్లి మామిడికాయ. అవును, ఫ్రూట్ ప్లాంట్స్ కింద ఎందుకు పెట్టాలనిపించలే? కింద ఎక్కడ ఉంది ప్లేస్, మనకు నీడ వచ్చేస్తుంది ఇంటికి. నీడ మళ్ళీ నాకు ఫ్లవర్ ప్లాంట్స్ ఇష్టం, నాకు కింద పెంచుకోవడం. కింద పెరగవు, వేరే పెరగవు. ఆ టమాటాలు కోతులు చూడలేదు కాబట్టి ఆ 2 ఉన్నాయి, తినేసినాయి, అన్ని తిన్నాయి. ఇంకా 2 పోతాయి అన్నమాట. ఇది ఊకబంతి, ఇది ఎల్లో, అది లైట్ ఆరెంజ్. వీటిల్లో మట్టి ఎలా నింపారు? మడిలలో ఒక ట్రాక్టర్ మట్టి తెప్పించా సంపత్తిది, పుట్టమట్టి అంటారు చూడు. మరి నల్లది కాదు, ఎర్రది కాకుండా కొంచెం ఈ కలర్ లోనే ఉంది. ఎక్కువ డ్రై లీవ్స్. ఊక ముందే వేసారా? కలిపారా మొత్తం? కిందనే కలిపించి మోపించా పైకి. మొత్తం బూడిద, డ్రై లీవ్స్, ఊక, ఇక మన జీవన ఎరువులన్నీ మొత్తం వేసి. ఎండాకులు మాత్రం మామిడాకులు మొత్తం పోసా దాంట్లో, చాలా మామిడాకులు. అయితే ఒక 2-3 నెలలు పైన గోను సంచులు కప్పేసి రోజు నీళ్లు చల్లేదాన్ని. మట్టి పోయించాక పైన మైక్రో ఆర్గానిజమ్స్ డెవలప్ అయ్యేటట్టు పైన గోను సంచులు కప్పేసి వాటర్ చల్లుతూ ఒక మన రైనీ సీజన్ సమ్మర్ లో నింపా. ఒక రైనీ సీజన్ వచ్చేదాకా తీసాక ఏం చేశానంటే ఇవి ఉంటాయి కదా పెసలు, చిక్కుళ్ళు, అవి పోసా. నైట్రోజన్ ఫిక్స్ అవి పోసాక మంచిగా అవి దున్నేసా ఇందులో ఇట్లా. దాంట్లోనే కలిపేసి మొక్కలు వేసుకున్నాయి. వాటిని ఏమంటారంటే పచ్చి రొట్టెలు అంటారు. కరెక్ట్, బాగుంది పద్ధతి ఇట్లా చేయడం. పొలాల్లో చేస్తారు. 24 అది వెడల్పు పొడుగు 24 అడుగులు, 24. ఓకే, 12 2 వెడల్పు, 2.5 లోతు. 2 feet వెడల్పు, 2.5 లోతు. అండ్ దాదాపుగా ఒక 1 feet కంటే కొంచెం తక్కువ, 10 inches ఉంటదేమో, 10 ఉంటది అనుకుంటా. గ్యాప్ ఇచ్చారు ఊడ్చుకోవడానికి, చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు. దీనికి హోల్ ఎక్కడ పెట్టారు? అవతల సైడ్ అటు పెట్టి పైప్ 2 చోట్ల పైప్ వేయించా. ఆ నీళ్ళన్నీ పోనివ్వను, బకెట్లు పెడతారు ఈ సీజన్ లో, వేస్ట్ పోదు. దీని నుంచి వచ్చిందంతా వేస్ట్ అంతా మళ్ళీ బకెట్లో పెట్టి మళ్ళీ వీటికి పోస్తారు. మడులు ఉంటే అడ్వాంటేజ్, అది బాగుంటది. ఇది మంచిగా పిల్లర్ బేస్ చూసుకొని ఎంత ఏరియా మొత్తం? 230 yards. 230 yards. కాకపోతే
సగం ప్లేస్ లో పోర్షన్ వచ్చింది, పోర్షన్ ఉండడం వల్ల తగ్గింది కానీ లేకపోతే మళ్ళీ అక్కడ కూడా ఎంచుకుంటే బాగుండేది, 3 వైపులు బాగుండేది. అంటే దాదాపు ఒక 100 గజాల స్థలంలో ఉన్నట్టు మీ మొక్కలన్నీ. కొంచెం తక్కువే, కొంచెం 70 ఏమట్లు ఉంటది. మళ్ళీ ఇటు సైడ్ వెళ్ళిపోయిందిగా, గ్యాప్ వచ్చింది, మెట్లు అదంతా పోయిందిగా. మీకు ఆకుకూరలైనా ఆకుకూరలు మాత్రం లాస్ట్ ఇయర్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చినాయి. మళ్ళీ కొంచెం తగ్గిన అనిపిస్తుంది, బలం పోయాలి దానికి. ఇంకా కుండీల్లో మంచిగా అనిపిస్తున్నాయా లేకపోతే వీటిలో? దీంట్లో బాగా వస్తున్నాయి, మడిలో బాగా వస్తాయి. ఇంకా మీది కొత్త మట్టి కాబట్టి ఇంకా హెవీగా వస్తాయి. మీ కోతులు వస్తున్నాయి కానీ లేకపోతే ఎన్ని వంకాయలు టమాటాలు చూసేవాళ్ళం ఇక్కడ. బాగా లాస్ట్ ఇయర్ ఇక్కడ వేసే సంపత్తు అసలు అబ్బో టమాటాలు ఎరగ్గాసినాయి, అసలు కుప్పలు అటు వేంగైనాయి మొత్తం. చెట్టు ఇట్లా వంగిపోయి కాయలు. నెట్ ఒకటి కట్టా కొంచెం, అప్పుడు కొంచెం పర్లే, ఈ ఇయర్ మరీ పెరిగినాయి. ఇది పసుపేనా? పసుపు బలంగా కింద కన్నా ఇక్కడ బాగుంది. నేను ఈ ప్లాన్ అనుకున్నా ఈసారి, ఇంకా కింద ఏమనుకున్నా అంటే ఆ బెడ్ అట్లా అరేంజ్ చేస్తే బాగా వస్తుందని పెట్టా, కానీ నాకు ఇక్కడే బాగుంది. ఈ దుంపలు కొన్ని లైట్ గా కనిపిస్తున్నాయి, మట్టి కప్పామన్నీ కనిపిస్తున్నాయి, బాగా వచ్చాయి. ఇది కూడా పసుపు. ఇదేంటి? చిలకడ దుంప. ఇది ఒక టైప్ ఉంది, లీఫ్ 2 రకాలు ఉంటది. ఇదేమో గోంగూరలా ఉంది, అట్లా ఆర్ట్ షేప్ లో ఉంది. అది ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది. మరి అంటే దుంప కూడా వేరే మనం కొన్నది కూడా అంతే వస్తుంది. ఒకసారి ఇట్లా వస్తుంది, ఒకసారి అట్లా వస్తుంది. దుంప పెడితే తీసారా ఇంతవరకు? ఇప్పుడు లేదు, ఇంకెక్కడ. నాకు సక్సెస్ కావట్లేదు దుంపలు సంపదను. ఏమో నాకు దుంపలు ఎప్పుడు రావు. తీస్తా ఒకసారి ఒక 1/2 కేజీ అట్లా వచ్చినట్టుంది, మళ్ళీ తీస్తా మళ్ళీ పెడతాయి. అదే పని. మీ కోత వచ్చి తీస్తుంది, పసుపు అయితే తీస్తుంది. పసుపు తీస్తుందా? మరి తీస్తే పీకి కొరికి అక్కడ పడేస్తాయి దుంపలు, తినవు ఏం లేదు. దాంట్లో ఏమైనా తినేదానికి దొరుకుతుంది దుంపలు ఏదో దాన్ని తీస్తుంది. ఇది అల్లం కాదు, ఇలాచి. ఓకే. లిక్విడ్స్ ఎక్కువ ఇస్తాంట నేను. ఏమేమి లిక్విడ్స్ ఇస్తారు? ఆ బనానా లీవ్స్ నానబెడతా, అవి పోస్తాను. బనానా ఆకులు ఆకులు కట్ చేసి ఒక చూపిద్దామా? ఉంది, చూద్దాం అయితే. లేకపోతే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు, లేకపోతే పిడకలు ఉంటాయి కదా, జీవామృతం, ఘనజీవామృతం, అవి నానబెట్టుకుని పోసుకుంటా. సపోటా ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది కానీ రాలిపోవట్లేదు. ఇది బనానా సపోటా. ఇక ఫ్లవరింగ్ ఇదిగా ఇంకొంచెం బలంగా అయితే ఇంకా బాగా ఎక్కువ వస్తాయి. అంటే 1 ఇయరేగా, 1 ఇయర్ ప్లాంట్, ఇంకా 1 ఇయర్ కూడా రాలే. కూడా ఫ్రెండ్ ఇచ్చారు నసీమా గారు, తను గార్డెన్ తీసేసారు. నసీమా గారు తీసేస్తూ ముట్టుకోమా, తను ఆ ప్లాంట్ ఇచ్చారు. ఇది కూడా దానిమ్మ కూడా తను ఇచ్చారు. లాస్ట్ ఇయర్ ఫ్రూటింగ్ కూడా వచ్చింది, కోతులు తినేసినాయి. దీంట్లో టమాటాలు ఈ టబ్లో సూపర్ కాసినాయి. ఏం సీక్రెట్ ఇట్లా కాయడానికి? కిచెన్ వేస్ట్, అదంతా కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్ టబ్లో మొత్తం నింపింది. అది అంటే మీ మట్టి మిశ్రమం. నేను ఎక్కువ అదే మట్టి తక్కువ, అది ఎక్కువ ఉంటుంది. మళ్ళీ కొంచెం తగ్గానే మళ్ళీ కొంచెం పక్కన తీసి ఏరేస్తా. ఏంటి ప్రొటెక్షన్ దేనికి? కోతులు, జెడ్ సెక్యూరిటీ. కోతులు ఇట్లా పెట్టినా చేయి పెడతాయి ఇట్లా, ఎందుకందో ఇగో అందుతాయిగా, కానీ కొద్దిగా. ఇవేమో పర్పుల్ చిక్కుడు సూపర్ కాసినాయి. ఇంకా ఉంది అది కడుపు చిక్కుడు సంపత్, అది లేట్గా వేసేయాలి. అది ఇది కదా, వస్తాయి ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడు అంతా వచ్చేస్తాయి. ఇది ఏంటిది? దేనికి పాకినట్టు? ఇది ఎండిపోయిన స్టెమ్, అందులో కూర్చో. ఎండిపోయిన జామ చెట్టు కదా, జామ చెట్టు స్టెమ్ కూర్చోం అందులో. ఇదేమో కరివేపాకు 2 టబ్బుల్లో పెట్టుకున్నా. డ్రాగన్ ఒక్కసారి ఒక 11 కాయలు వచ్చేసినాయి ఒకేసారి. 2 టైమ్స్ వస్తాయా సంపత్తి? నాకు రావట్లేదేంటి? వెరైటీని బట్టి ఉంటది. నా దగ్గర ఏమో వైట్ది, నీకు ఇంకా వస్తున్నాయిగా. నావి అయిపోయాయి, అన్నట్టుతో అయిపోయాయి. నాకు ఎప్పుడంటే జూన్ జూలైలో స్టార్ట్ అవుతాయి సంపత్ ఫ్లవరింగ్. అది పొడగైద్దాం మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్. ఇది పింక్ది కదా? పింకే. నా దగ్గర వైట్ది. మాకు ఆగస్టు కి స్టార్ట్ అవుతుంది, జూలై ఆగస్ట్ మధ్యలో స్టార్ట్ అవుతుంది. వర్షాలు స్టార్ట్ అయితే మనకు జూన్ జూలైలో, అప్పుడు కరెక్ట్ వర్షాలలోనే పూస్తుంది. ఇది కొంచెం తొందరగా పూస్తుంది రెడ్ది. అప్పుడు అయిపోయాక మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ కాసింది. వైట్ డ్రాగన్ ఫ్రూట్ ఏమో కొంచెం లేట్ గా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 20 లీటర్స్ బకెట్ లో ఉండే, ఎక్కువ రావట్లేదు. దీంట్లోకి వేసాక భలేగా బాగా వచ్చినాయి. ఒకసారి ఒక 20-25 వచ్చినాయి కానీ అన్ని నిలవలే. 11 నిలిచినాయి లాస్ట్ కి. కాసరా ఫుల్ ఫ్లవరింగ్ కాత
నేను ఒక రోజు వచ్చేసరికి వాడిపోయి ఉంది. ఏంటని చూస్తే దుంప బీకి పక్కన పెట్టింది కోతి. ఓ మళ్ళీ అది మళ్ళీ సెట్ కావడానికి టైం పట్టుద్ది అనుకోండి. నాకు రెండే బతికినాయి దుంపలు. ఫ్రెండ్ జనవరిలో తెచ్చింది, లాస్ట్ జనవరిలో. ఆపిల్ బేర్ అదే రెడ్ అని ఇచ్చాడు కానీ కాదనే అంటున్నారు. మరి రెడ్ అయితే అవుతుంది, రెడ్ అవుతుంది. స్లైట్ షేడ్ ఉంది ఇగో. కొన్నేమో ఈ షేప్ లో వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఒకటంటే యాపిల్ షేప్ లో వచ్చింది సంపత్. యాపిల్ రౌండ్ భలే అందంగా వచ్చిందిలే. గ్రాఫ్ట్ కింద నుంచి వచ్చి ఉండొచ్చు ఈ స్టెమ్ నాకు తెలిసి. కొన్ని అంతే ఇప్పుడు బాగా కాసింది ఈ సీజన్ లో. అసలు తెచ్చిన జనవరిలో తెచ్చా, ఫిబ్రవరి మార్చికి ఫుల్ ఫ్లవరింగ్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ టైం ఈసారి బాగా వచ్చింది. కానీ ఎన్ని రౌండ్ కోతులు తినేసినాయి మొత్తం, మేము ఒక్కడ కూడా తినలేదు అసలు. శారద గారి స్టోర్ రూమ్ మిద్దె తోట సామాన్లు అన్ని పెట్టుకోవడానికి డోర్ ఓపెన్ చేయగానే గుప్పున ఈ ఫర్టిలైజర్ స్మెల్. అదే ఎండాకులు ఎక్కువ లేవు ఇవే. అవే ఆయిల్ కేక్స్ కూడా ఏం లేవా? ఏం లేవు నాకు ఎందుకో ఆయిల్ కేక్స్ లేదు. ఇగో కిచెన్ వేస్ట్ ఎండ పెడతా సంపత్. ఇదిగో కిచెన్ వేస్ట్ అట్లా మట్టి కలిపేసి ఎండ పెడతా. ఓకే. అట్లా అంటే వాళ్ళు ఏమైందంటే మనకి ఆ జ్యూస్ వేస్ట్ పోదు, మట్టిలో దిగుద్ది. ప్లస్ ఏమైందంటే కోతులు ముట్టుకో, లేకపోతే డాబా అంతా చేస్తున్నాయి కోతులు. కిచెన్ వేస్ట్ ఇవన్నీ మామిడాకులు ఇట్లా కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారా? మామిడాకులు మొత్తం మామిడాకులు ఇట్లా పెట్టుకుంటే ఏం కాదా మనకి? ఏం కాదు, ఇంకా బాగా డ్రై అయ్యి ఇట్లా అంటే నలిగిపోతాయి. ఇక మీరు మట్టి నింపుకునేటప్పుడు ఇవన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి వేసేసుకొని నింపుకుంటారు. ఈ డ్రమ్లో ఏంటి? ఏం లేదు, ఇప్పుడు జీవామృతాలు ఇలాంటి చేసుకున్నప్పుడు లేకపోతే ఏం చేస్తా రెయిన్ వాటర్ పెడతా. ఇక్కడ పెడతా, రెయిన్ వాటర్ తో నిండిపోద్ది. అది అట్లా వాడుకుంటా. ఇక వేపపిండి బస్తా తెప్పించుకున్న 40 kgs బస్తా. అది వేపపిండి. వేపపిండి అను ఇంకేంటి కానుగాను ఇంకేందో వస్తుందటగా. ఇది పొగాకు వాసన, అది వచ్చినట్టుంది వాసన నీకు. అదే ఈ బొగ్గులు, అందులో ఘనజీవామృతము, ఊక బొగ్గులు, వెనకాల బొగ్గులు ఉన్నాయి. ఇవన్నీ మొక్కలకు వాడడం కోసం. శారద గారు థ్యాంక్ యూ సో మచ్ మీ మిద్దె తోట చూపించినందుకు మా ప్రేక్షకులందరికీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ కలుద్దామండి. బాయ్.